నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు భరద్వాజ మహాముని అభీష్టం మేరకు శివుడు కొలువుదీరిన మరో ప్రసిద్ధ శైవధామం మురుగామళ్ళ. మురుగమలైగా ఖ్యాతిగాంచిన ఈ దివ్యక్షేత్రంలో పరమేశ్వరుడు ముక్తీశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. మురుగమలై శ్రీ ముక్తీశ్వర స్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. కొన్ని యుగాలకు పూర్వం నాటిదిగా ఇక్కడున్న ముక్తీశ్వర లింగాన్ని చెబుతారు. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ అంటూ సదా శివనామ స్మరణంతో మారుమ్రోగుతున్న మహిమాన్విత శైవధామం మురుగమలై. శివ మహిమాన్వితాలకు నెలవుగా ఉన్న ఈ దివ్యస్థలి ఆ స్వామి లీలా విశేషాలతో పవిత్ర పావనమైంది. సాక్షాత్తు సప్త ఋషుల తపస్సుతో పవిత్రత నొందిన ఈ దివ్యస్థలిలోని విశిష్టమైన దైవ సన్నిధానమే శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయం. ప్రకృతి అందాల నడుమ ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యాలయం కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకాలో ఉంది. ఇతర చాలా శివాలయాలకు మళ్ళే కాకుండా ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో కొండలు గుట్టల నడుమ అలరారుతోంది. ఆకట్టుకునే వనాలు, ఆహ్లాదపరిచే కొండలు గుట్టలు ఈ ఆలయానికి ఆభరణాలుగా భాసిల్లుతున్నాయి. ఈ దివ్యాలయాన్ని చేరుకునే మార్గం అద్భుతమైన ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తుంది. మనోహరమైన దృశ్యరాజాల నడుమ సాగే ఈ పయనం ఈ ఆలయానికి వెళ్లే ప్రతి భక్తునికి అవ్యక్తమైన అనుభూతుల్ని సొంతం చేస్తుంది. మతి చెదిరిపోయే ప్రకృతి అందాలు, అణువణువు పరవశింపచేసే ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ ఈ ఆలయానికి వచ్చే భక్తుల్ని ముక్తుల్ని చేస్తాయి. మురుగమలై ప్రాంతాన్ని చలమలకోట అని కూడా పిలుస్తారు. యుగాల నుంచి కొన్ని నీటి చలమలు ఈ ప్రాంతంలో ఉండడమే దీనికి కారణంగా చెప్తారు. మురుగమలై ప్రాంతం పురాణ మరియు చారిత్రాత్మక విశేషతలున్న పవిత్ర ప్రదేశంగా వినుతికెక్కింది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా అభయారణ్య ప్రాంతం. ఆ కాలంలో భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ శివుని ఆరాధనలో మునిగి తేలేవాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే భరద్వాజ మహర్షి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఇక్కడ ఈ క్షేత్రంలోనే ఆ మునిపుంగవునికి సాక్షాత్కారమిచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తన బ్రహ్మహత్య పాతకాన్ని నిర్మూలించుకోవడానికి అర్జునుడు ఇక్కడ పరమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. అనంతరంతర కాలంలో శిథిలమైపోయిన ఈ ఆలయాన్ని బివి అశ్వతయ్య అనే భక్తుడు అభివృద్ధి చేశాడు. అలాగే రామ తిన్నడు
అనే పశువుల కాపరిని సప్త ఋషులు ఇక్కడే అనుగ్రహించారని కూడా అంటారు. ఘాట్ రోడ్డు మార్గంలోనే భక్తులకు ఆలయ ముఖద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారంపై పార్వతీ పరమేశ్వరుల వివాహ ఘట్టాన్ని అందమైన శిల్పాల రూపంలో పొందుపరిచారు. సప్తవర్ణ శోభితంగా కానవచ్చే ఆ మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు.